టైప్ కన్వర్షన్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్. ఏంటవి? ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ యూజర్ ఇన్వాల్వ్మెంట్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు another data type is known as implicit type casting. Explicit type casting అంటే with user involvement converting one data type to another data type. అంటే ఏంటి? అందులో మనం ఇంటర్వల్స్, ఫ్లోట్, క్యారెక్టర్ బూలియన్ ఇలా కొన్ని కీవర్డ్స్ యూస్ చేసి మనం ఏం చేస్తాము? ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ కి మారుస్తాం. దాన్ని ఏమంటారు? ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి సార్. ఈక్వల్ టు 3.14 b ఈక్వల్ టు int a. అక్కడ ఏంటి? ప్రింట్ ఫ్లోట్ టు ఇంటీజర్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాం. మనం జస్ట్ క్యాజువల్ గా అవుట్పుట్ స్ట్రింగ్ ఇచ్చాము. మనకి ఏ ప్రింట్ అవుతుంది? ఫ్లోట్ టు ఇంటీజర్. పక్కన వాల్యూ ప్రింట్ అవుతుంది int of a. అక్కడ ఏం ప్రింట్ అవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. సో అది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. నెక్స్ట్ ప్రింటింగ్ మెథడ్స్. ప్రింటింగ్ యూజర్ ఇన్పుట్ అండ్ ఇండెంటేషన్ అండ్ కండిషన్స్. యూజర్ ఇన్పుట్ refers to అక్కడ చెప్పండి. యూజర్ ఇన్పుట్ refers to data or else information provided by the user. అంటే ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. కోడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాంట్లో యూజర్ ఇన్పుట్ అంటే నీకు నువ్వుగా ఇచ్చే ఇన్పుట్ ఏమన్నా ఉంటే దాన్ని ఏమంటారు? యూజర్ ఇన్పుట్ అంటారు. a ఈక్వల్ టు 10 ప్రింట్ a. ఇది క్యాజువల్ బేసిక్ కోడ్. నెక్స్ట్ ఏంటిది? అది యూజర్ ఏం ఇవ్వలేదు. నెక్స్ట్ కోడ్ చూడండి. a ఈక్వల్ టు int of input ప్రింట్ a. a ఈక్వల్ టు int of input ప్రింట్ a. ఇప్పుడు అక్కడ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ మనకి ఏమొస్తుంది? అడుగుతుంది ఇన్పుట్. అక్కడ మనం ఏమి ఇవ్వాలి? ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ మనం int అనే కీవర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఇంటీజర్ వాల్యూ ఇస్తేనే అక్కడ తీసుకుంటుంది. లేకపోతే కోడ్ ఏమైంది? తప్పు చూపిస్తుంది. ఓకేనా? సో అక్కడ మనం ఏదైనా వాల్యూ ఇచ్చి చూడండి. ఇంటీజర్లో 4 ఏదో ఒక నెంబర్ 4 సంథింగ్ చూడండి. నెక్స్ట్ కింద కోడ్ చూడండి. a ఈక్వల్ టు int of input b ఈక్వల్ టు int of input ప్రింట్ a ప్లస్ b. అంటే a ఈక్వల్ టు int of input అక్కడ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. నెక్స్ట్ b ఈక్వల్ టు int of input అక్కడ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు ప్రింట్ a ప్లస్ b. ఏ వాల్యూ అందిస్తావో b వాల్యూ అందిస్తావో ఆ రెండు కలిసి a ప్లస్ b కింద ప్రింట్ అవుతాయి. ఇది యూజర్ ఇన్పుట్ అంటే నువ్వు అక్కడ ఇంట్ ఇస్తే ఇంట్ వాల్యూస్ లోనే తీసుకుంటావు. ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ వాల్యూస్ లోనే తీసుకుంటావు. స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వాల్యూస్ లోనే తీసుకుంటావు. కిందకు చూడండి. a ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ a. అక్కడ నువ్వు ఏ వాల్యూస్ లో ఇవ్వాలి? ఫ్లోట్ వాల్యూస్ లో ఇవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఫ్లోట్ వాల్యూస్ లో ఇవ్వాలి. ఫ్లోట్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 10.5 ఇచ్చామనుకో అక్కడ ఏం ప్రింట్ అయింది? ప్రింట్ a కాబట్టి 10.5 ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్